మీనాక్షిని విజేతగా ఎంపిక చేయడం జరిగింది. మీ చెల్లెల మీద ప్రేమతో మా బ్రతుకులతో ఆడుకున్నావురా. ఇంకా ఎక్కడెందుకు నిలబడ్డాం? పదండి పోదాం. పదండి. ఇన్నాళ్ళు నా చెల్లెలు దురదృష్టవంతురాలని నిందించిన వాళ్ళందరూ ఈ రోజు నుంచి నోరు తెరవరు నాన్న. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకోవడం తప్ప. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకోవడం తప్ప. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకోవడం. ఏం చేస్తే ఇప్పుడు ఈ నిప్పు ఆరుతుందో ఏంటో. డ్రైవర్ కారాపు. మల్లెపూలు ఇవ్వమ్మా. డ్రైవర్ పోనీ. భూదేవి ఇదిగో ఈ పూలు పెట్టుకో. మల్లెపూలు బాగుంటాయి, నువ్వు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. తీసుకో భూదేవి. భూదేవి ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? బంగారం లాంటి పూలు విసిరేసావు. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నోట్లో నిప్పులు కుక్కి తల మీద ఐస్ పెడితే చల్లబడుతుందా? బంగారం లాంటి ప్రాజెక్ట్ చేతులారా విసిరేశారు. పూలు విసిరేస్తే కోపం పొడుచుకొచ్చిందా? అది కాదు భూదేవి. ఏది కాదు? తండ్రిగా ఫెయిల్ అయ్యారు, మొగుడుగా ఫెయిల్ అయ్యారు. నా గోలో అంటూ గగ్గోలు పెట్టారు. చివరికి గోల్ గాలి కొదిలేశారు, పరువు గంగలో కలిపారు. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. అక్కడ లేని సిగ్గు ఇక్కడెందుకో మనుషులకి. చిచ్చి. వస్తాను సార్. థ్యాంక్స్ మీనాక్షి. ఏంటండి ఇది? ఎన్ని వందల సార్లు నీకు థ్యాంక్స్ చెప్పినా నీ రుణం తీర్చుకోలేను మీనాక్షి. ఆరాధించే భక్తురాలికి అనుగ్రహించే భగవంతుడికి మధ్య రుణం ఉంటుందని నేను అనుకోను సార్. వస్తాను సార్. ఫ్లాట్ వర్క్ రానా? రమ్మని చెప్పలేను, వద్దు అనలేను. ఇంటికెళ్ళండి సార్. ఈరోజు ఇక్కడ పరిస్థితి అంతగా బాగుండదు. అందుకే మీనాక్షి నేను. పర్లేదు సార్, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. చెక్.
నాన్న మీనాక్షి. వదిన అన్నయ్య ఇంకా రాలేదా? లేదమ్మా, ఇంకా రాలేదు. వస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. ఆ, భయపడేంత తప్పు నేనేం చేశాను నాన్న? అన్నతో పోటీ పడ్డావు కదమ్మా. అంటే నేను చేస్తున్న పనిని బాధ్యతగా నిర్వర్తించడం కూడా తప్పేనా? పిచ్చి తల్లి, కురుక్షేత్రం జరగడానికి ధర్మరాజు ఆడిన జోదం, ద్రౌపది నవ్విన నవ్వు కారణమని తప్పుపట్టిన వాళ్ళున్నారు. దీని వెనకంతా కృష్ణుడే ఉండి నడిపించాడని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నన్ను అన్నయ్య అర్థం చేసుకుంటాడా నాన్న? అపార్థం మీ వదినికి తోబుట్టువమ్మా, ఆపటం కష్టం. ఆవేశపడే వదిన ఏమంటుందని నేను ఆలోచించట్లేదు నాన్న. అన్నీ తెలిసినా మీరేమంటారన్నదే నాకు ముఖ్యం. అమ్మా, చదువు నేర్పిన గురువు ఎప్పుడు తన విద్యార్థులు పోటీ పడాలనే కోరుకుంటాడు. ఎందుకంటే పోటీలోనే వాళ్ళ శక్తియుక్తులు తెలుస్తాయి. ఆ పోటీలో ఎవరు గెలిచినా గర్వపడేది గురువే గదమ్మా. కాని కూతురు గెలిచినందుకు ఆనందపడాలో, కొడుకు ఓడిపోయినందుకు బాధపడాలో అర్థం కావటం లేదు. ఏమైంది భూదేవి? ఇక్కడే నిలబడ్డామే, లోపలికి వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? ఓడిపోయినందుకు నీకు సిగ్గుగా లేదేమో గాని తాళి కట్టిన వాడు ఓడిపోయినందుకు నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. భూదేవి ఏంటిది? ఎందుకు విషయాన్ని పెద్ద చేస్తావు? దాన్నే పట్టుకుని వేలాడతావేంటి? వదిలే, లోపలికి వెళ్దాం పద. నేను ఆ ఇంట్లోకి రానుగాక రాను. ఈ జన్మలో వాళ్ళ మొహం చూడను కాక చూడను. భూదేవి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బయట కూర్చొని ఏంటి గొడవ అసహ్యంగా? అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్దాం పద. ఎప్పుడైతే సొసైటీ వాళ్ళు దుమ్మెత్తి పోసారో అప్పుడే మీ పరువు పోయింది. ఎప్పుడైతే మీ చెల్లి మిమ్మల్ని ఓడించిందో అప్పుడే మీరు రోడ్డెక్కేశారు. ఇంకెందుకు నొప్పి? నా వల్ల కాదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. సామాన్ తెచ్చేయండి. నేను మాత్రం రాను. తెచ్చేయండి సామాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడక భూదేవి, 10 మందిలో రాతాంతం చేస్తున్నావు. ఏదైనా మాట్లాడుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, పద వెళ్దాం. ఇక మాట్లాడుకునేదేమీ లేదు. నా కలలన్నీ కాల్చేసింది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని తుంగలు తొక్కింది. ఇంత దూరం కూడా మీతో వచ్చేదాన్ని కాను. కానీ అక్కడే ఉంటే వాళ్ళు పోసే దుమ్ములో కొట్టుకుపోతామని భయపడి ఇంత దాకా వచ్చాను. ఇక మీ చెల్లికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజుతో అన్ని బంధాలు తెగిపోయాయి. వెళ్ళి సామాన్లు తీసుకురండి. నేను ఇక్కడే కూర్చుంటాను. వెళ్ళండి. తాతయ్య తాతయ్య, ఏమైందిరా? మరే ఆ? మమ్మీ కింద పెద్ద గొడవ చేస్తుంది. అందరూ గుమ్ముకూడారు. అందరి ముందు ఒకటే గోల్ చేస్తుంది. రండి తాతయ్య, కింద పెద్ద గొడవ చేస్తుంది. పదమ్మా. ఆఖరి సరిగా చెప్తున్నాను, మనకి వాళ్ళకి కుదరదు. ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేకపోతే మనమైనా ఉండాలి. వదినా, ఏంటదినా ఇది? లోపలికి వెళ్దాం రా. ఎవరమ్మా నువ్వు? ఓహో, ద గ్రేట్ అల్లికా డిజైన్స్ ఫ్యాషన్ డిజైనర్వి కదూ. అయ్యో, మీ అంత పెద్ద వాళ్ళతో నాలాంటి చిన్న వాళ్ళు మాట్లాడలేరమ్మా. అసలు మీ ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదు. అందుకే మేమే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. అమ్మా భూదేవి, ఏమిటమ్మా ఇది? నీకు పుణ్యం ఉంటుంది. లోపలికి వెళ్దాం రామ్మా. ఎవరు? ఓ, ఫ్యాషన్
ఫ్యాషన్ డిజైనర్ గారి ఫాదర్ గారా? అయ్యో, తమరి కూతురు గారు చేసిన ఘనకార్యానికి ఇప్పుడు మేము రోడ్డు మీదే ఉన్నాం. అందుకే మేము వెళ్ళిపోతున్నాం. ఇక మీరు దేశమంతా గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. వదినా, నార్మల్. ఎవరు నీకు వదినా? చేసిందంతా చేసి ఇంకా వదినా అని ఎలా పిలువబుద్దవుతుందా నీకు? భూదేవి, అబ్బా, మీ చెల్లిని ఒక్క మాట అనగానే పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం ఇక్కడ కాదు, అక్కడ చూపించాల్సింది. పోటీకొస్తుంది తోడుబుట్టిన చెల్ల మన జీవితానికి పట్టిన నల్ల అని ముందే తెలుసుకోవాలి. అది చేత కాలేదు కానీ చెల్లెల్ని అందలం ఎక్కించి నన్ను నా బిడ్డని మాత్రం అధపాతాళానికి తొక్కడం మాత్రం చేతనవుతుంది. భార్య ముందు మొగుడుతనం చూపించడం కాదు, నలుగురిలో మగతనం చూపించాలి. అది మీకు చేత కాలేదు. మీకు మాట్లాడే అర్హతే లేదు. అమ్మా, నీకు దండం పెడతానమ్మా. నా బిడ్డ చేసింది తప్పే. దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. పెద్ద మనసు చేసుకుని లోపలికి రామ్మా. మీ క్షమాపణ ఖరీదు మా భవిష్యత్తు, మీ తప్పు ఖరీదు మా జీవితం. మీ కూతురు ఆఫీస్కి వెళ్తుందంటే వెళ్ళి కప్పులు మోస్తుందేమో అనుకున్నాను కానీ ఇలా కొంపలు కూలుస్తుంది అనుకోలేదు. వదినా, ఎలా చూసుకున్నానే నిన్ను? నీకు తిండి పెట్టి బట్టలిచ్చి ఈ మనిషితో తాళి కట్టించుకున్న పాపానికి మీకు చాకరీ చేస్తూ మీ భారాన్నంతా మోసాను. కానీ నువ్వు కృతజ్ఞతాహీనురాలివి. మా కళ్ళు గప్పి మా మోహన మసిపోసి ఈ రోజు మమ్మల్ని వీధి పాలు చేశావు. అలాంటి నీ మోహం కూడా చూడలేను, నీ మధ్య ఉండలేను. వదినా, అంత మాట అనొద్దు. అన్నయ్యని నన్ను దూరం చేయొద్దు. నేను చేసింది తప్పే అనుకుంటే నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళను, ఏ ఉద్యోగము చేయను. నువ్వు చెప్పినట్టే వింటాను. వద్దమ్మా, అంత త్యాగం నువ్వు చెయ్యొద్దు. నువ్వు ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళేలాలి, నీ తెలివినంతా రంగరించి తోడ పుట్టిన వాడి మెడకి ఉరి బిగించాలి. మీ నాన్నగారిని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తమరు మహారాణిలా వెలిగిపోతుంటే మేం మాత్రం రోడ్డు మీద నిలబడి ఆ మిరపకాయ బజ్జీలే, ఆ మిరపకాయ బజ్జీలే అంటూ మీ అన్న అమీర్పేట్ సెంటర్ లో, నేను పంజాగుట్ట సెంటర్ లో తిరుగుతూ ఉంటాం. మోహం చూడు, మోహం. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే పోయిన ప్రాజెక్ట్ వెనక్కి రాదు. కాలే కడుపు ఆకలి తీరదు. అయినా నీతో నాకు మాటలేంటే? ఏమండి, వెళ్ళి సామాన్ తీసుకొస్తారా లేదంటే నన్నే వెళ్ళిపోమంటారా? అమ్మా, వయసులో పెద్దవాణ్ణైనా నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాననే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. నువ్వు నా బిడ్డని కొట్టు తిట్టు భరిస్తుంది, కానీ అన్నా చెల్లెలు దూరం చేస్తే మాత్రం తట్టుకోలేదమ్మా. అబ్బా, రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయే నీ కూతురు అన్న లేకపోతే తట్టుకోలేదు అంటున్నారు. మరి నీ కొడుకే సర్వస్వం అని నమ్మి మూరెడు తాళికి తల వంచుకొని వచ్చిన నన్ను వదిలేసి సంవత్సరాలు ఎక్కడో దూరంగా బతికాడు. దేనికోసం? ఈ ప్రాజెక్టు కోసం. భర్తకి దూరంగా ఉన్నా బండెడు చాకరీ చేస్తూ మిమ్మల్ని అందరినీ మేపానే దేనికోసం? నా మొగుడి కల నెరవేరడం కోసం. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టే లేకుండా చేసింది నీ కూతురు. నా మొగుడు పడ్డ కష్టమంతా వృధా చేసింది. మరి నేనెలా తట్టుకుంటాననుకున్నారు? ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, లగేజ్ తీసుకొని అందరినీ వదిలి నాతో వస్తారా? ఇక్కడే ఉండి మీ చెల్లెలకి గోరు ముద్దలు తినిపిస్తారా? తెలుసుకోండి. అమ్మా భూదేవి, నా వారసత్వంగా అబ్బిన ఈ కళ నా బిడ్డల కడుపు నింపుతుందనుకున్నానే గాని ఇలా కన్నీళ్లు పెడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. వీళ్ళిద్దరూ నా రెండు కళ్ళమ్మా.
ఆ కళ్ళను వేరు చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి నాన్న ఇది? వద్దు నాన్న, మేము మీ కడుపున పుట్టింది మిమ్మల్ని తగ్గించడానికి కాదు నాన్న. భూదేవి, నేను వీళ్ళని వదిలేసి రావాలి, అంతేగా నీకు కావాల్సింది? వద్దు. అన్నయ్య. అన్నయ్య. మోహన్, అన్నయ్య. మోహన్, మోహన్, మోహన్. నాన్న. అన్నయ్య. అన్న మనవాడురా, వదిన మనదవదురా, చేతులే కలిసిన స్నేహమే మాయరా, ఎవరికి ఎవ్వరు సొంతమే అవ్వరు. వదిన, ప్లీజ్ వదిన, నీకు దండం పెడతాను, వెళ్ళొద్దు ప్లీజ్ వదిన. వదిన. రారా పద. అన్నయ్య. రే మోహన్, అన్నయ్య మోహన్. వెళ్ళొద్దు అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట విను, ప్లీజ్ వెళ్ళొద్దు. వదిన చెప్పొదిన. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట విను ప్లీజ్, ప్లీజ్ అన్నయ్య. 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 ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా, ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతా. వదిన, వదిన, కోయిలా, ఏది నీ పాట. ఎక్కు. రా చెల్లి అని పిలిచి కన్నీళ్లు తుడిచేసి, అన్న చెల్లెలికి ఈ శోభమా ఎవరు లేరని దుఃఖమే గుండెలో నిప్పులే చిమ్మితే, అన్నకు దూరమై మోడులా దిక్కులేని పక్షిలాగా బతకనా. కలతేలా 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 కరుగనేలా కరుగనేలా కలతేలా కలతేలా. చూసారా, ఈ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. నా వాళ్ళు అయిన వాళ్ళంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మా అన్నయ్య ఎంత దూరంలో ఉన్నా తన ధ్యాస అంతా నేనే, నా ఆలోచన మా అన్నయ్యే. కానీ ఈరోజు నన్ను శత్రువును చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. తన భర్తతో పోటీ పడ్డానని మా వదిన నన్ను తిట్టింది.
తన భర్త ఓడిపోయాడని, ఆ ఓటమికి నేనే కారణమని నా మీద దుమ్మెత్తి పోసింది. తన కలలన్నీ కళ్ళలయ్యాయని నన్ను నిలదీసింది. మరి నేనెవరి కోసం ఇదంతా చేశాను? నేను ఆ కాంపిటీషన్లో పాల్గొంది ఎవరి కోసం? నేను గెలిచింది ఎవరి కోసం? ఎవరి కోసం మా అన్నయ్యను ఓడించాను? నాకు తెలుసు. మీకు తెలుసా? భర్త కోసం మా వదిన గొడవ చేస్తే ఒప్పు, కానీ నేను ఆ పోటీలో పాల్గొంటే రాంగా? ఏదో న్యాయమో నాకు అర్థం కావడం లేదు. భర్త ఓడిపోతే భరించలేనంటోంది మా వదిన. మరి మీరు ఓడిపోతే నేనెలా భరిస్తాను? గొంతెత్తి చెప్పలేకపోయాను. అలాగని బాధని దిగమింగలేను. నేనేం చెయ్యను? బాధపడటం తప్ప. అయినా ఇప్పుడు నాకు బాధే లేదు. మీరు గెలిచారు. మీ గెలుపులో నా భాగస్వామ్యం ఉంది. కానీ మీరు అర్థం చేసుకుంటారని ఎదురు చూస్తున్నాను. మనమే అల్లికా డిజైన్స్ కి ధీటుగా ఒక కంపెనీని స్టార్ట్ చేద్దాం. నేనేం చేయాలో చెప్పండి. మనం కలిసి పని చేయాలి. తాళాలు నేనేం చేసుకుంటాను సార్. కీస్తో పాటు కారు కూడా నీకే. నాకా?